కామెంట్ కంపల్సరీ చేయండి మీకు ఎలాంటి పాటలు కావాలను. అశోక టెక్నికల్ మస్త్. కాలక్రమం నడుస్తున్న ఒక పవిత్ర ఘడియలో ఆకాశం మెరిసింది, దేవతలు ఆనందంతో పుష్పవృష్టి చేశారు. అంజనాదేవి గర్భంలో దైవశక్తితో జన్మించాడు ఒక అపూర్వ శిశువు. అతడే బాలా హనుమంతుడు. చిన్న వయసులోనే అతని శక్తికి హద్దులు లేవు. ఒకరోజు ఆకలితో ఉన్న బాలుడు ఆకాశంలో మెరుస్తున్న సూర్యుని ఎర్రటి పండు అనుకొని పట్టుకోవాలని దూకాడు. పర్వతాలు దాటి మేఘాలు చీల్చుకుంటూ ఆకాశంలోకి ఎగిరిన హనుమాన్ను చూసి లోకం ఆశ్చర్యపోయింది. లోక సమతుల్యత కాపాడేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. బాలుడు గయపడి భూమిపై పడిపోయాడు. అది చూసి దేవతల హృదయాలు కరిగిపోయాయి. అజరామరం వరంగా ఇచ్చారు, అపార బలం ప్రసాదించాడు. ఎటువంటి ఆయుధాలు హాని చేయలేని శక్తిని అనుగ్రహించాడు. అప్పటి నుంచి హనుమాన్ మహావీరుడిగా మారాడు. గురువుల ఆశ్రమంలో శాస్త్రాలు నేర్చుకున్నాడు. యుద్ధ విద్యల్లో నిష్ణాతుడయ్యాడు. శక్తికి తోడు జ్ఞానం సంపాదించాడు. అప్పుడు జీవితాన్ని మార్చే గడియ వచ్చింది. అరణ్యంలో నడుస్తున్న శ్రీరాముని దర్శించాడు. ఆ ముఖంలో ధర్మపు వెలుగు చూసి హనుమాన్ హృదయం భక్తితో నిండిపోయింది. నీ సేవే నా జీవితం ప్రభు. అని రాముని పాదాల వద్ద ఒప్పుకున్నాడు. రాముని ఆజ్ఞతో లంక వైపు మహాదూకుడు చేశాడు. సముద్రాన్ని దాటి ఆకాశాన్ని చీల్చుకుంటూ భక్తి శక్తితో ప్రయాణించాడు. అశోకవనంలో కన్నీళ్లతో ఉన్న సీతమ్మను చూసి రాముని ఉంగరం చూపించి ధైర్యం ఇచ్చాడు. రాముడు తప్పకుండా వస్తాడు తల్లి అని ఆశ నింపాడు.
తిరిగి లంక నగరంలో అహంకారానికి అగ్ని రూప శిక్షగా మొత్తన్నం తను అగ్నితో వెలిగించాడు. ఆ తరువాత మహాయుద్ధం ప్రారంభమైంది. రాక్షసులతో భీకర పోరాటం. గదాతో కొట్టిలే కూల్చాడు హనుమాన్. రాముని ఆశీస్సులతో ధర్మం గెలిచింది. లోకం శాంతిని పొందింది. ఇది శక్తి గాథ కాదు, ఇది భక్తి మగిమ. ఇది హనుమాన్ జీవిత గాథ. తెలుగు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.